దేశభక్తిని పెంచే చిత్రం ఆపరేషన్ వ్యాలంటైన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ సినిమా మార్చి 1న విడుదల. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, మిస్ వరల్డ్ బాలీవుడ్ నటి మాన్సీ చిల్లర్ హీరోయిన్ గా, శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో భారతీయ హిస్టారికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ శుక్రవారం బీచ్ రోడ్ లో గల పార్క్ హోటల్లో ప్రెస్ మీట్ ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. హీరో వరుణ్ తేజ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మార్చి 1వ తేదీన విడుదలవుతుందని పేర్కొన్నారు. విజయవాడ, విశాఖ నగరాల్లో చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 2019 ఫిబ్రవరిలోని పుల్వామా ఘటనలో సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించడం, కోవర్ట్ ఆపరేషన్ సక్సెస్ తెరకెక్కించామని చెప్పారు. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య దాదాపుగా 50 ఏళ్ల తర్వాత జరిగిన వార్ వెనుక ఉన్న నిజమైన కథ సీఆర్పీఎఫ్ జవాన్ల మృత్యువాత పడడం కథనంతో రూపొందించిన చిత్రమని ఆయన వివరించారు. అంటే నేను 14 మొన్న పుల్వామా మెమోరియల్కి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే జరిగిందో పుల్వామా డిస్ట్రిక్ట్లో సిఆర్పిఎఫ్ 185th బెటాలియన్లో ఈ 40 మంది మృతి చెందిన సిఆర్పిఎఫ్ సోల్జర్స్ కోసం ఒక మెమోరియల్ కట్టారు. అక్కడికి వెళ్ళడం, వాళ్ళని కలవడం నిజంగా చాలా ఎమోషనల్గా అనిపించింది మాకు, టీంకి, మా అందరికీ. అంటే సినిమాలో మేము చూపించే పాయింట్ కూడా ఏంటంటే, మన జవాన్లకి వాళ్ళ సొంత ప్రాణాల కోసం కూడా ఫైట్ చేసే అవకాశం లేకుండా వాళ్ళు చనిపోవడం జరిగింది. సో అది చాలా బాధాకరమైన విషయం. సో ఆ విషయాన్ని మేము సినిమాలో తెలపాలని ట్రై చేసాం. ఇందాక మీరు చెప్పినట్టు, అంటే 14 ఫిబ్రవరి అందరం వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు, తప్పేం లేదు దాంట్లో. అది ఎన్నో సంవత్సరాలు జరుగుతుంది. బట్ మీకు నా మీద కానీ, నాకు మీ మీద కానీ, ఇక్కడ ఎవరి మీద కానీ మన మీద ఎంత ప్రేమ ఉందో వీటన్నిటికన్నా ఎక్కువ మనకి దేశం మీద ప్రేమ ఉండాలి. మా సినిమాలో మేము చూపించాలనుకున్న రీజన్ అదే. ఇప్పుడు నేనైనా హీరోయిన్ అన్న సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మాకు మా ఇద్దరికన్నా దేశం మీద అనేది ప్రేమ ఎక్కువ అనేది. అదే పాయింట్ ఈ సినిమాలో చూపించాలనుకున్నాం మేము. అంటే యంగ్స్టర్స్కి కూడా రేపు పొద్దున అందరికీ ఉందండి, ఇలాంటి సినిమా ద్వారా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ తీసుకురావాలి. చిన్నపిల్లలు చూసినప్పుడు అరే దీని మీద మన నుంచి ఉంటుంది, వీళ్ళు చేసే సాక్రిఫైసెస్ మీదే మనం ఇంత హాయిగా ఉండగలుగుతున్నాం అన్న ఒక సందేశం వాళ్ళకి ఎట్లయినా తెలియాలి అనే ఉద్దేశంతో చేసాం. అంటే మీకు ఇందాక చెప్పినట్టు వాళ్ళ మీద ఉండే అపారమైన రెస్పెక్ట్ ఎప్పుడూ నాకుంది. బట్ దగ్గర నుంచి కథ విన్నప్పుడు కానీ, దాని తర్వాత ఒక రియల్ ఎయిర్ ఫోర్స్ పైలట్ని కలిసినప్పుడు కానీ, వాళ్ళు చెప్పే ఎన్నో స్టోరీస్ బిహైండ్ వాళ్ళ కష్టం, వాళ్ళు ఎలా మైండ్ ఎలా ట్యూన్ చేసుకుంటారో, ఇవన్నీ విన్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది. అంటే నిజంగా మనందరం లైఫ్లో చాలా చేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ నిజమైన కష్టం అక్కడ బార్డర్ దగ్గర వాళ్ళు పడుతూ ఉంటారు. అవి చూసినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళకి రెస్పెక్ట్స్ అంటూ వాళ్ళు సో ఒక యాక్టర్గా నేనేం చేయగలుగుతాను అనుకున్నప్పుడు వాళ్ళు చేసే గొప్ప విన్యాసాలు నేను ఒక సినిమా ద్వారా అయినా జనాలకి తీసుకెళ్ళి వాళ్ళ గొప్పదనాన్ని చాటే ప్రయత్నం అయ్యే సినిమా అని అదే చేస్తున్నాను. అది అడుగుతున్నాడు, చెప్పండి. అంటే మన తెలుగులో ఎయిర్ ఫోర్స్ సినిమా ఇప్పుడు రాలేదండి. అంటే డెఫినెట్గా ఆర్మీ ఎలా జరుగుతుందనే ఒక ఐడియా మనకు ఉంది. లేకపోతే నేను అప్పుడు కంచేర్ సినిమా చేసినప్పుడు బేసిక్ ఐడియా ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ వైజాగ్లో కానీ ఎప్పుడైనా ఎయిర్ షోస్ జరిగినప్పుడు మన కింద నుంచి చూసి ఇలా జరుగుతుందని నాకు ఆశ్చర్య గురవుతాం. కానీ నిజంగా అక్కడ కాక్పిట్లో కూర్చుని 2000 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నప్పుడు, లేకపోతే ఒక మిజైల్ మనం చేస్తున్నప్పుడు, ఒక ఎనిమీ ఫైటర్ని షూట్ డౌన్ చేసేటప్పుడు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది. థియేటర్లో రేపు పొద్దున్న మీరు కూర్చుంటున్నారు కదా, మీరు కాక్పిట్లో కూర్చుని ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తేవాలని ఒక ఉద్దేశంతో ఈ సినిమా చేసాం. అంటే డెఫినెట్లీ అంటే ఎమోషన్ ఎక్కడైనా ఏ జవాన్ సినిమా అయినా మీరు తీసుకోండి, డెఫినెట్లీ మన సైనికులను కానీ, మన ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళు, మన డిఫెన్సెస్ని బాగా చూపించాలనే ఉద్దేశం మాకు 100% ఉంది. అదే మా రీజన్ కూడా ఈ సినిమా చేయడానికి. డిఫరెంట్గా ఉంటుందని డెఫినెట్లీ మేము ఎంచుకున్న కాన్సెప్ట్ కానీ, ఒక్కొక్క మిషన్కి ప్లానింగ్ ఒకలా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎయిర్ స్ట్రైక్స్ ఇండియన్ హిస్టరీలో అయింది. సో అది జనాలకు తెలియాలని ఉద్దేశంతో సినిమా చేస్తాం. ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఎమోషన్ అంటారా,
ఏ సినిమాలో హార్డ్ కోర్ ఎమోషన్ అదే ఉంటుంది. అండ్ ఈ సినిమాలో కూడా మేము అంటే విఎఫ్ఎక్స్ లేకపోతే సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఎట్లయినా బాగుంటాయి, కానీ ఒక లీడ్ టు అన్ యాక్షన్ సీక్వెన్స్ ఎమోషన్ అనేది పండకపోతే ఏది వర్కౌట్ అవ్వదు. అలానే ఒక మంచి ఎమోషన్తో కూడిన సినిమా అంటే మ్యారేజ్కి దానికి సంబంధం లేదని అనుకుంటున్నాను. అంటే ముందే అయిపోయిందండి సినిమా. ఆబ్వియస్లీ ఒక దాంతో ఒకటి ముడిపెట్టలేము. అది పర్సనల్ లైఫ్, ఇది ప్రొఫెషనల్ లైఫ్. బట్ సినిమాగా అంటారా, ఇది ఇప్పుడు వచ్చిన లాస్ట్ ఇయర్ పెళ్ళికి ముందు వచ్చినా కూడా నేను ఇలాగే మాట్లాడాను. ఇది డెఫినెట్గా నా కెరియర్లో ఒక స్పెషల్ సినిమా అవబోతుంది. అంటే ఇప్పుడు మంచి పని ఎవరు చేసినా కూడా మేము చూపించాలని ఉద్దేశంతో చేస్తాం. మీకు ఇందాక చెప్పినట్టు ఈ టైమింగ్ మాత్రం ప్లాన్ చేసింది కాదు. ఎందుకంటే మేము చేసే బడ్జెట్లో మాకు 6 నెలలు, సంవత్సరాలు ఆగే ఇది లేదు. మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం, డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం. డిసెంబర్లో కొంచెం విఎఫ్ఎక్స్ టైమ్ లైన్స్ డిలే ఉండడం వల్ల ఒక 3 నెలలు పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ఇలాంటి ఇప్పుడు ఒక యంగ్స్టర్ యాజ్ ఆఫ్ అ కంట్రీ నాకు ఇలాంటి ఎయిర్ స్ట్రైక్ అయినప్పుడు నాకు ఐ ఆబ్వియస్లీ సపోర్టెడ్ ఇట్. నాకు కరెక్టే చేశారనిపించింది. ఎన్నాళ్ళని సైలెంట్గా ఉంటాం ఇలాంటి విషయాలు జరిగినప్పుడు. సో గవర్నమెంట్ ఆ విషయం చేసినప్పుడు డెఫినెట్లీ అది మేమంటారు రెస్పెక్ట్ చేయాలి, సపోర్ట్ కూడా చేయాలి ఈ విషయంలో. కానీ సినిమా అందుకు తీశారంటే అందుకు కాదు. మా ఉద్దేశం జవాన్లు గొప్పగా చూపిద్దామని. దాని వెనకాల ఎవరి హస్తం ఉంది, ఎవరి వల్ల జరిగిందనేది కూడా డెఫినెట్గా ఎవరికైనా క్రెడిట్ ఇవ్వాలి అనుకుంటే మాత్రం 100% ఇవ్వడంలో మాత్రం మేము వెనక ఆలోచించాం.